యమధర్మరాజు తీర్పు ఇచ్చిన తరువాత ఆత్మ ముందు 3 మార్గాలు కనిపిస్తాయి. ప్రతి ఆత్మ ప్రయాణం ఇదే చూటు నుంచి మలుపు తిరుగుతుంది. మొదటి మార్గం పునర్జన్మ మార్గం. తన పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాల ప్రకారం ఆత్మ కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. చాలా పెద్ద పాపాలు చేసిన ఆత్మలు జీవులుగా కాదు, వేదన ఇచ్చే రూపాల్లోనే పుడతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ద్వితీయ మార్గం పితృలోక ప్రయాణం. ఇక్కడికి చేరిన ఆత్మలు కుటుంబం చేసే శ్రాద్ధాలు, తర్పణాలు, పిండ ప్రదానం ద్వారా శాంతిని అనుభవిస్తాయి. పితృలోకంలో ఉన్న ఆత్మలు తమ కుటుంబాన్ని చూడగలుగుతాయి. అవసరమైనప్పుడు దేవతల ద్వారా చిన్న చిన్న సంకేతాలు కూడా పంపగలుగుతాయి. మూడవ మార్గం మోక్ష మార్గం. బాధలన్నీ ముగియే, పునర్జన్మ చక్రం ఆగిపోయే, పరమశాంతి పొందేదారి. ధర్మంగా జీవించిన వారు, భక్తితో నిజాయితీతో ప్రేమతో నిండిన వారు, వీరికే మోక్ష మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఒక నిత్య సత్యం. శరీరం నశ్వరము, కాని ఆత్మయాత్ర మాత్రం శాశ్వతం. అందుకే పురాణాలు చెబుతున్నాయి, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఏ మార్గం మనదై అవుతుందో మన పనులే నిర్ణయిస్తాయి. కాని ఆత్మ మోక్షానికి చేరడానికి ఏమి చెయ్యాలి, పునర్జన్మ నుండి ఎలా బయటపడాలి, ఈ రహస్యం తెలుసుకోవాలంటే తప్పక చూడండి పార్ట్ 5.